హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మనకు ఒక రెండు ముఖ్యమైనటువంటి అప్డేట్స్ అయితే రావడం జరిగింది. ఒకటి వచ్చేసి మనకు 1145 నాన్ టీచింగ్ ఉద్యోగాల కోసం మనకు ఒక నోటిఫికేషన్ అయితే రిలీజ్ కావడం జరిగింది. సో అదేవిధంగా మనకు తెలంగాణ మత్స్యశాఖలో 205 కొత్త ఉద్యోగాల కోసం ఆర్థిక శాఖ అయితే అనుమతించింది. సో ఇవి రెండింటి గురించి ఈ వీడియోలో అయితే మనం క్లియర్గా చూద్దాం. సో వివరాలు చూసే ముందు ఛానల్ ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూసినట్లయితే ఖచ్చితంగా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోని అయితే ఖచ్చితంగా లైక్ చేయండి. సో మీరు ఇచ్చేటువంటి లైక్స్ నాకు చాలా మోటివేషన్ అండ్ ఎంకరేజింగ్గా ఉంటాయి. సో ఇది ఎవరికైతే యూజ్ ఉంటుందో వారికైతే షేర్ చేసేటువంటి ప్రయత్నం చేయండి. సో ఫ్రెండ్స్, నేనైతే ఫస్ట్ అన్అకాడమీ గురించి చెప్తున్నాను. సో ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ మాత్రమే వినండి. సో ఇంట్రెస్ట్ లేనటువంటి వాళ్ళు స్కిప్ చేసి మీరైతే మ్యాటర్ అయితే వినవచ్చు. సో అన్అకాడమీలో చాలా ఫ్రీ క్లాసెస్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. సో ఇండియాలోనే లార్జెస్ట్ లెర్నింగ్ ప్లాట్ఫామ్ అయినటువంటి అన్అకాడమీలో మనకు ఏపీపీఎస్సీ అదేవిధంగా టీఎస్పీఎస్సీకి సంబంధించి టాప్ ఎడ్యుకేటర్స్ అయితే వీళ్ళైతే క్లాస్ అయితే అందిస్తున్నారు. దీనిలో ఫ్రీ క్లాసెస్ అయితే ఉంటాయి. మీరు ఫ్రీ క్లాసెస్ కనుక వినాలనుకుంటే కింద నేను యాప్ లింక్ ఇస్తాను. చాలామంది నన్ను అడుగుతున్నారు ఈ ఫ్రీ క్లాసెస్ ఏ విధంగా వినాలని చెప్పేసి. సో డిస్క్రిప్షన్లో మీకైతే యాప్ లింక్ ఉంటుంది. ఫస్ట్ యాప్ డౌన్లోడ్ చేసుకొని మీరు ప్లే స్టోర్లో కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు. డౌన్లోడ్ చేసుకున్న తర్వాత మీ యొక్క మెయిల్ ఐడి అదేవిధంగా ఫోన్ నెంబర్తో మీరు లాగిన్ కాండి. సో దాని తర్వాత సెర్చ్ బార్కి వెళ్ళి అక్కడ ఏపీపీఎస్సీ అదేవిధంగా టీఎస్పీఎస్సీ అని కొడితే మీకు తెలుగు క్లాసెస్ అనేటువంటి రావడం జరుగుతుంది. ఏదైనా ఒక క్లాస్ పైన క్లిక్ చేస్తే మీకు రెఫరల్ కోడ్ అడుగుతుంది. మన ఛానల్ యొక్క SAT10 అనేటువంటి కోడ్ కనుక యూజ్ చేస్తే మీరు ఆ క్లాసెస్ అయితే వినవచ్చు. ఒక 15 మినిట్స్ కనుక మీరు కనుక క్లాసెస్ వింటే మీరు ఫ్రీ క్లాసెస్కి అయితే యాక్టివ్ అవుతారు. సో కింద లింక్ ఉంటుంది, ఒకసారి అయితే మీరు ట్రై చేయండి. చాలా ఫ్రీ క్లాసెస్ దీనిలో ఉన్నాయి. అదేవిధంగా మీకు బ్యాచ్ కోర్సెస్ కూడా వీళ్ళైతే స్టార్ట్ చేశారు. అది SIకి సంబంధించి అదేవిధంగా PCకి సంబంధించి గ్రూప్ 2కి సంబంధించి వీళ్ళు కొత్త బ్యాచ్ కోర్సెస్ కూడా స్టార్ట్ చేయడం జరిగింది. సో వీటిని ఏ విధంగా బై చేయాలనేది మీకు చివరిలో చెప్తాను. అండ్ దీనిలో ఉండేటువంటి యూజెస్ అండ్ ఇంకా ఫ్రీ క్లాసెస్ ఏమేమి ఉంటాయనేది ఈ వీడియో ఎండింగ్లో అయితే చెప్తాను. సో ఫస్ట్ ఇన్ఫర్మేషన్ కనుక చూసినట్లయితే నోటిఫికేషన్ వివరాలు కనుక చూసినట్లయితే మనకు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ యూనివర్సిటీ ఆఫ్ ఢిల్లీ నుంచి మనకు దాదాపుగా 1100+ వేకెన్సీస్ తోటి మనకు నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. ఇవన్నీ మనకు నాన్ టీచింగ్ ఉద్యోగాలు. ఇక్కడ చూడవచ్చు రిక్రూట్మెంట్ ఆఫ్ నాన్ టీచింగ్ పోస్టింగ్ ఇన్ ఢిల్లీ. సో మనకు ఈ ఢిల్లీ యూనివర్సిటీ నుంచి వచ్చినటువంటి ఉద్యోగాలు. సో దేశంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు వీటికైతే అప్లై చేసుకోవచ్చును. ఇవన్నీ మనకు కేంద్ర ప్రభుత్వ పర్మనెంట్ ఉద్యోగాలు. సో వీటికి సంబంధించి మనకు ఆన్లైన్ అప్లికేషన్ అనేది 23 ఫిబ్రవరి నుంచి అయితే స్టార్ట్ కావడం జరిగింది. దీనికి సంబంధించి లాస్ట్ డేట్ కనుక చూసుకుంటే మార్చ్ 17 వరకు అయితే లాస్ట్ డేట్ అయితే ఉంది. సో దీనికి సంబంధించిన ఫీజు కనుక చూసుకుంటే జనరల్ అభ్యర్థులకు వచ్చేసి 1000 రూపాయల ఫీజు అయితే ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఓబీసీ క్యాండిడేట్స్కి అయితే 800 రూపీస్, SC/ST క్యాండిడేట్స్కి అయితే 600 రూపీస్ అయితే ఇవ్వడం జరిగింది. సో వీటికి సంబంధించి టెంటేటివ్ ఎగ్జామ్ డేట్స్ కావచ్చు, వాటికి సంబంధించినటువంటి ఎగ్జామినేషన్ సెంటర్కి సంబంధించి కూడా తర్వాత ఇంటిమేట్ చేస్తామని చెప్పేసి ఇక్కడైతే మనకు మెన్షన్ చేశారు. సో దీనిలో ఉన్నటువంటి పోస్టుల వివరాలు కనుక మనం చూసుకుంటే దాదాపు మనకు 51 రకాల వేకెన్సీస్ అంటే పోస్టుల రకాలు అయితే ఉండడం జరిగింది. మీరు ఇక్కడ స్క్రీన్ పైన అయితే చూడవచ్చు. దీనిలో మనకు చాలా రకాల ఉద్యోగాలు ఉన్నాయి. కొన్ని మెడికల్ ఆఫీసర్ సంబంధించినటువంటి ఉద్యోగాలు కావచ్చు, కొన్ని ల్యాబొరేటరీకి సంబంధించినటువంటి ఉద్యోగాలు, అండ్ అసిస్టెంట్కి సంబంధించిన ఉద్యోగాలు, సీనియర్ అసిస్టెంట్, హిందీ ట్రాన్స్లేటర్ కావచ్చు, పర్సనల్ అసిస్టెంట్ ఉద్యోగాలు. సో ఈ విధంగా మనకు సోషల్ వర్కర్ సంబంధించినటువంటి ఉద్యోగాలు కావచ్చు. అండ్ మొత్తం 51 రకాల ఉద్యోగాల కోసం అయితే మనకైతే ఈ నోటిఫికేషన్ అయితే రిలీజ్ కావడం జరిగింది. ఇక్కడ చూడవచ్చు ల్యాబొరేటరీ అసిస్టెంట్, స్టెనోగ్రాఫర్ అండ్ వర్క్ అసిస్టెంట్, సో ల్యాబొరేటరీ అసిస్టెంట్ అండ్ జూనియర్ అసిస్టెంట్. సో ఈ విధంగా మనకైతే 51 రకాల ఉద్యోగాలు అయితే ఇక్కడ ఉండడం జరిగింది. ఇదే కాకుండా మనకి డిపార్ట్మెంట్ వైజ్గా చూసుకుంటే మనకు సీనియర్ టెక్నీషియన్ అసిస్టెంట్కి సంబంధించి మనకు డిపార్ట్మెంటల్ వైజ్గా ఇక్కడ సబ్జెక్టివ్ అయితే వేకెన్సీస్ చూసుకుంటే ఇవి ఒక 58 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. అండ్ అదే కాకుండా టెక్నీషియన్కి సంబంధించి మనకు అసిస్టెంట్ ఉద్యోగాలు కనుక చూసుకున్నట్లయితే ఇవి టోటల్గా వచ్చేసి మనకు ఒక 51 వేకెన్సీస్ అయితే ఉండడం జరిగింది. ఇవి మనకు సబ్జెక్ట్ వైజ్గా అనమాట. ఇవన్నీ నాన్ టీచింగ్ ఉద్యోగాలు. అండ్ నెక్స్ట్ చూసుకున్నట్లయితే ల్యాబొరేటరీ అసిస్టెంట్ ఉద్యోగాలు కనుక చూసుకుంటే 53 వేకెన్సీస్ ఉన్నాయి. అండ్ ల్యాబొరేటరీ అటెండెంట్కి సంబంధించి కనుక చూసుకుంటే మీకు టోటల్గా 152 వేకెన్సీ అయితే ఉండడం జరిగింది. టోటల్గా మనకి 4 కేటగిరీలుగా కింద చూసుకుంటే 1145 ఉద్యోగాల కోసం అయితే నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. సో వీటికి సంబంధించి మీరు ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ కనుక చూసుకుంటే మనకు దాదాపుగా ఈ PDF అనేది దాదాపుగా 106 పేజెస్ అయితే ఉంది. సో ప్రతిదాని అయితే నేనైతే క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయలేరు. మీరైతే ఖచ్చితంగా ఈ నోటిఫికేషన్ PDF అనేది ఒకసారి డౌన్లోడ్ చేసుకొని క్లియర్గా చూసి మీ యొక్క అర్హతను బట్టి మీరైతే అప్లై చేస్తారు. అంటే దీనిలో మనకు 10th క్లాస్ ఎలిజిబిలిటీ తోటి ఉన్నాయి, ఇంటర్మీడియట్ తోటి ఉన్నాయి, డిగ్రీ తోటి ఉన్నాయి, PG తోటి కూడా ఉండడం జరిగింది. సో ప్రతి దానికి ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మెడికల్ ఆఫీసర్ కనుక తీసుకుంటే దానిలో ఉన్నటువంటి పోస్టుల వివరాలు ఇచ్చాడు. అండ్ ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ ఏంది, అండ్ డిజైరబుల్ క్వాలిఫికేషన్ ఏంది, అదేవిధంగా ఏజ్ లిమిట్ అనేది ఏ విధంగా ఉండాలని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది. మీరు ఇక్కడ చూడవచ్చు అసిస్టెంట్ రిజిస్టర్కి సంబంధించి పోస్టులు కావచ్చు. సో ప్రతి పోస్టుకు సంబంధించి మీకు దానికి సంబంధించి క్లియర్ ఇన్ఫర్మేషన్ అనేది మీకు నోటిఫికేషన్లో అయితే మెన్షన్ చేశాడు. ఎందుకంటే ఇది కొంత లెంతీ నోటిఫికేషన్ కనుక నేనైతే ప్రతిదీ ఎక్స్ప్లెయిన్ చేయలేకపోతున్నాను. మీరు ఖచ్చితంగా నోటిఫికేషన్ అయితే ఒకసారి డౌన్లోడ్ చేసుకొని చూడండి. సో ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ మీకు ఉన్నటువంటి అర్హతను బట్టి వాటికైతే అప్లై చేసుకోండి. దీనికి మీకైతే రిటర్న్ టెస్ట్ అనేది కండక్ట్ చేస్తారు. సో ఇక్కడ చూడవచ్చు స్కీమ్ ఆఫ్ ఎగ్జామినేషన్ వచ్చేసి మీకు కొన్నిటికి పేపర్ 1, పేపర్ 2, కొన్నిటికి MCQs ఉంటాయి, కొన్ని డిస్క్రిప్షన్ టైప్లో ఉండడం జరుగుతుంది. అండ్ అంటే అక్కడ పోస్టును బట్టి మీకు ఇక్కడ ఎగ్జామ్ అనేది ఉంటుంది. సో వాటికి సంబంధించిన వివరాలు కూడా మీకైతే నోటిఫికేషన్లో క్లియర్గా మెన్షన్ చేశారు. ఖచ్చితంగా ఒకసారి మీరు డౌన్లోడ్ చేసుకొని చూడండి. సో మీరు అప్లై చేసే పోస్టును బట్టి దానికి ఎగ్జామ్ అనేది ఉంటుంది. కొన్నిటికి డిస్క్రిప్టివ్ ఉంది, కొన్నిటికి డైరెక్ట్గా ఓన్లీ MCQs మోడల్లోనే ఎగ్జామ్ అయితే ఉండడం జరుగుతుంది. సో ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఈ నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకొని చూసి సో అప్లై చేసుకోండి. సో
సో నెక్స్ట్ అప్డేట్ కనుక చూసినట్లయితే మనకు ఇది తెలంగాణకు సంబంధించిన అప్డేట్. మత్స్యశాఖలో కొత్తగా 205 ఉద్యోగాలు భర్తీకి ఆర్థిక శాఖ అనుమతి అంటూ ఒక న్యూస్ ఇక్కడ చూడవచ్చు. సో ఇక్కడ చూసినట్లయితే మనకు ఈరోజు నమస్తే తెలంగాణ న్యూస్ పేపర్లో వచ్చినటువంటి న్యూస్ ఇది. పశుసంవర్ధన శాఖ మరియు మత్స్యశాఖలో వివిధ కేటగిరీలో 205 పోస్టుల భర్తీకి గాను ఆర్థిక శాఖ అనుమతి ఇచ్చింది. కాంట్రాక్ట్ అండ్ అవుట్సోర్సింగ్ విధానంలో ఈ నియామకాలను పూర్తి చేయాలని చెప్పేసి ఆదేశించింది. సో వీనైతే మనకు కాంట్రాక్ట్ అండ్ అవుట్సోర్సింగ్ పద్ధతిలో ఫిల్ చేస్తున్నారట. దీనిలో ఉన్నటువంటి ఉద్యోగాలు కనుక మనం చూసుకున్నట్లయితే సో ఇక్కడ చూసినట్లయితే మనకు ఫిషరీస్ ఫీల్డ్ ఆఫీసర్స్ వచ్చేసి 31 వేకెన్సీస్ ఉన్నాయంట. ఫిషరీస్ అసిస్టెంట్లు వచ్చేసి 79 వేకెన్సీస్. అదేవిధంగా ఫిషర్మెన్లుగా మనకు 79 మంది వేకెన్సీస్ అయితే ఉన్నాయంట. అవుట్ సోర్సింగ్ విధానంలో మొత్తం 16 మంది డేటా ఎంట్రీ ఆపరేటర్లు కూడా నియమించాలని చెప్పేసి అనుమతి ఇవ్వడం జరిగింది. అయితే వీటికి సంబంధించి మనకు అఫీషియల్గా నోటిఫికేషన్ అయితే ఇంకా రిలీజ్ కాలేదు. ఒకవేళ నోటిఫికేషన్ కనుక రిలీజ్ అయితే నేను మరొక వీడియో రూపంలో మీకు అయితే దీనికి సంబంధించిన క్లియర్ ఇన్ఫర్మేషన్ అయితే అందిస్తాను. అంటే వీటికి ఎవరైతే అప్లై చేసుకోవచ్చు, దీని యొక్క ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏ విధంగా ఉంటుంది, సో దీని యొక్క శాలరీస్ కావచ్చు, సో పూర్తి వివరాలతోటి మనకు పూర్తి నోటిఫికేషన్ రాగానే నేను మరొక వీడియో రూపంలో అయితే మీకైతే ఖచ్చితంగా అందిస్తాను. సో నెక్స్ట్ మనం అన్అకాడమీ గురించి అయితే చూద్దాం. సో ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ మాత్రమే వినండి. సో ఇంతకుముందే మీకు చెప్పాను, దీనిలో మీకు చాలా ఫ్రీ క్లాసెస్ ఉంటాయి. ఒకవేళ మీరు క్లాసెస్ కనుక బై చేయాలనుకుంటే అది మీకు ఎస్ఐకి సంబంధించి కావచ్చు, పీసీకి సంబంధించినటువంటి క్లాసెస్ కనుక మీరు బై చేయాలనుకుంటే, సో ఇక్కడ చూసినట్లయితే సో మన ఛానల్ యొక్క కోడ్ కనుక మీరు యూజ్ చేస్తే మీకు 10% ఆఫర్ అయితే వస్తుంది. సో మీరు ఎప్పుడైతే బై చేసినప్పుడు ఈ కోడ్ కనుక వాడింది అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ మీరు 1 మంత్ కనుక కోర్స్ తీసుకుంటే 1400 ఉన్నటువంటి ఫీజు అనేటువంటి మీకు 1260కి అయితే రావడం జరుగుతుంది. సో ఈ కోర్సెస్ కనుక మీరు బై చేస్తే మీకు ఉండేటువంటి బెనిఫిట్స్ కనుక ఇక్కడ చూసినట్టయితే, అంటే మీరు ప్లస్ సబ్స్క్రిప్షన్ తీసుకుంటే మీకు ఉండేటువంటి బెనిఫిట్స్ కనుక ఇక్కడ చూస్తే మీకు కంప్లీట్ సిలబస్ అనేది ఉంటుంది, అన్లిమిటెడ్ ప్రాక్టీస్ టెస్ట్లు అనేవి ఉంటాయి, అండ్ అన్లిమిటెడ్ పీడిఎఫ్స్ అనేవి ప్రొవైడ్ చేస్తారు. వాళ్ళు డౌట్ క్లారిఫికేషన్ కూడా మీకు అయితే చేయడం జరుగుతుంది. అండ్ అదే కాకుండా గ్రూప్ 2 అదేవిధంగా ఎస్ఐపిసికి సంబంధించి 2 రాష్ట్రాల్లో వీళ్ళైతే ఫిబ్రవరి 28 ఆల్రెడీ కంప్లీట్ అయిపోయింది. ఓన్లీ 27th అండ్ 28th వీళ్ళైతే ఫ్రీ మార్క్ ఛాంపియన్షిప్ అనేది కండక్ట్ చేస్తున్నారు. ఇది మార్నింగ్ 10 AM ఎగ్జామ్ అనేది ఉంటుంది, 3 PM దీనికి సంబంధించిన అనాలిసిస్ ఉంటుంది. సో దీని ఎగ్జామ్లో మీరు పార్టిసిపేట్ చేయాలంటే కింద లింక్ ఉంటుంది, మీ నేమ్ అయితే ఎన్రోల్ చేసుకోండి. సో అదే కాకుండా వీళ్ళు దీనికి సంబంధించి స్పెషల్ మ్యారథాన్స్ అయితే కండక్ట్ చేస్తున్నారు ఫెస్టివల్ ఆఫర్ కింద. సో వీటిలో కూడా మీరైతే ఫ్రీగా పార్టిసిపేట్ చేయొచ్చు. సో ప్రతిరోజు ఈవినింగ్ డైలీ T20 సిరీస్ అనే నేమ్ తోటి ఏపీపీఎస్సీ అండ్ టీఎస్పీఎస్సీకి ప్రిపేర్ అవుతున్నటువంటి అభ్యర్థుల కోసం ఒక్కొక్క సబ్జెక్ట్ అనేది ఈ విధంగా తీసుకొని మీరు 8 to 8:30 మధ్యలో ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. సో దీనిలో మీరైతే మన ఛానల్ యొక్క కోడ్ యూజ్ చేసి అయితే పార్టిసిపేట్ చేయవచ్చు. సో ఫస్ట్, సెకండ్, థర్డ్ ర్యాంకర్స్కి అయితే వీళ్ళు అమెజాన్ ఓచర్స్ అనేటువంటి గిఫ్ట్ కింద అయితే ఇవ్వడం జరుగుతుంది. ఇది డైలీ మనకు 8 to 8:30 మధ్యలో ఇదైతే ఉండడం జరుగుతుంది. ఫ్రెండ్స్, నన్ను చాలామంది అడుగుతున్న డౌట్ ఏంటంటే ఈ యాప్లో ఫ్రీ క్లాసెస్ ఎలా వినాలని చెప్పేసి అడుగుతున్నారు. సో మీకు స్టార్టింగ్లో అయితే చెప్పాను, మీరు డౌన్లోడ్ చేసుకున్న తర్వాత సెర్చ్ బార్లో ఖచ్చితంగా ఏపీఎస్సీ టీఎస్పీఎస్సీ అని కనుక సెర్చ్ చేసినప్పుడు మాత్రమే మీకు తెలుగు క్లాసెస్ అయితే వస్తాయి. సో ఆ క్లాస్ పైన కనుక క్లిక్ చేస్తే మీకు అక్కడ కోడ్ అడుగుతుంది. అప్పుడు SAT10 అనేటువంటి కోడ్ యూజ్ చేసి మీరు ఖచ్చితంగా 15 minutes కనుక విన్నదనుకోండి, మీకు ఫ్రీ క్లాసెస్ సంబంధించి మీరైతే యాక్టివ్ అవుతారు. ఒకవేళ మీరు క్లాసెస్ కనుక బై చేయాలనుకుంటే, సో మీకు ఇక్కడ చూసినట్లు మీకు మన 10% ఆఫర్ కనుక రావాలనుకుంటే మన ఛానల్ యొక్క కోడ్ అయితే యూజ్ చేయండి. సో ఫస్ట్ అయితే మీరు ఒక 1 monthకి అయితే దీని అయితే సబ్స్క్రిప్షన్ అయితే తీసుకొని చూడండి. సో 1 monthలో మీకు కనుక నచ్చింది అనుకోండి, సో మీరు ఫర్దర్గా అయితే కంటిన్యూ కావచ్చు. ఇక్కడ చూడవచ్చు ఫీజెస్ కూడా చాలా తక్కువగా ఉన్నాయి. సో మంచి ఆపర్చునిటీస్. దీనిలో మనకు టీచ్ చేసేటువంటి వాళ్ళు కూడా మన తెలుగు వాళ్ళే. సో ఓన్లీ మన తెలంగాణలో ఉన్నటువంటి ఫ్యాకల్టీ చేతనే వీళ్ళైతే టీచింగ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో ఈ మంచి అవకాశం, ఖచ్చితంగా ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ అయితే దీని అయితే యూజ్ చేసుకోండి. సో ఇది ఫ్రెండ్స్, ఈ వీడియో చూడడం జరిగింది. సో వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి అయితే షేర్ చేయండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ ఎవ్రీవన్.